यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसाति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ओम दयानंद चरणौ मनसा स्मरामि దయానంద చరణో శిరసా నమామి. ప్రతిరోజు భోజనం వండేటప్పుడు ఈ పెసర గింజలు ఉంటాయి కదండి, అవి 4, 5 ఎన్నో కొన్ని వేసి అది తయారు చేయాలి కొంత. దాన్ని పులగం అంటారు, దాన్ని అవునా పులగం అంటారు. అది నివేదన పెట్టాలి. కొద్దిగా ఒక 4, 5 గింజలు వేస్తే చాలు, ఎక్కువ వేయక్కర్లేదు. అది నివేదన అవుతుంది. ఒట్టి అన్నం నివేదన పెట్టకూడదు. ఒట్టి అన్నం మనకు శ్రాద్ధ విధులకు కానీ పిండ ప్రదానాలకు కానీ వాడుతారు. కాబట్టి ఇళ్లలో వండేటప్పుడు ఒట్టి అన్నం వండకూడదు. పెసరబద్దలు వేసి ఆ పెసరపప్పు వేసి వండాలి. ఆ అన్నాన్ని నివేదన పెట్టాలి. నివేదన పెట్టిన తర్వాత ఈ కూర సాంబారు మంచో చెడో మీరు కలుపుకొని హాయిగా భోంచేయచ్చు. అంతేకాదు భోజనం చేసేటప్పుడు ఒక మంత్రం ఇక్కడ చెప్పబడింది, అది రాసుకోండి, నేను చెప్తాను, అందరు రాసుకోండి, చెప్పండి నాతో పాటు. అన్నం బ్రహ్మా రసో విష్ణు భోక్తా దేవో మహేశ్వరః. అన్నం బ్రహ్మ రసో విష్ణు భోక్తా దేవో మహేశ్వరః. ఇతి సంచింత్య భుంజానః. ఇతి సంచింత్య భుంజానః. అన్నదోషైర్న లిప్యతే. అన్నదోషైర్న లిప్యతే. ఇది మంత్రం. అంటే ఏంటనంటే ఆ అన్నం బ్రహ్మస్వరూపం. అది దాంట్లో రసం ఉందే, అంటే అన్నంలో జ్యూసెస్ ఉంటాయి, అలానే కూరల్లో కానీ వాటిలో కానీ అన్నిట్లో ఉండేటువంటి ఆ రసాలు ఉన్నాయే, ఆ రస ప్రకృతి అంతా మహావిష్ణు. అన్నమేమో బ్రహ్మ, రసమేమో విష్ణు, అంటే తండ్రి కొడుకులు ఇద్దరు. ఈ తినేవాడెవడు? భోక్తా దేవో మహేశ్వర. ఆ బ్రహ్మగారు ఒకటైపోతున్నారు, విష్ణువు గారు ఒకటైపోతున్నారు, అంతా కలిపి శివుడు బ్రహ్మ విష్ణు ఒకటైపోతున్నారు. ఎవరైతే ఈ అన్నం భోజనానికి ముందు ఈ రకమైన భావనతో ఇది నేను తింటున్నాననేటువంటి అహంభావన కాకుండా ఆ పరమేశ్వరుడే, ఆ పరమాత్ముడే భోక్త, ఆ అన్నం పరమాత్ముడే, అందులో ఉండే రసప్రకృతి పరమాత్ముడే అనే భావనతో ఎవడైతే ఇతి సంచింత్య భుంజానః, ఈ రకంగా చక్కగా ఆలోచించి ఈ రకమైన భావనతో తింటే, అంతేగాని అన్నం బ్రహ్మ రసో విష్ణు భోక్తా దేవో మహేశ్వర ఇది సంచింత్య భుంజానః అన్నదోషేన లిప్యతే అని ఏదో ఆలోచించుకుంటూ కాదు, అన్నాన్ని బ్రహ్మగా భావించాలి. అక్కడ ఆ క్షణం ఆ రసాలంతా కూడా మహావిష్ణువుగా భావించాలి. ఈ రెండింటినీ తీసుకునేవాడు పరమశివుడిగా భావించాలి. ఎప్పుడైతే ఈ భావన శుద్ధమైందో, ఈ భావన దృఢమైందో, ఇక అన్నానికి పట్టినటువంటి 5 దోషాలు పోతాయి. అన్న దోషైర్న లిప్యతే. ఆ అన్న దోషం వల్ల అది దొరకదు, ఇబ్బంది లేదు. బాగా ఆలోచించండి. మీకు ఇంతకుముందు 3 అగ్నులు అని చెప్పాను కదా. ఒకటి ఏమగ్ని? సౌరాగ్ని. రెండోది ఏంటి? బయట ఉండేటువంటి విరాడగ్ని. మూడోది ఏంటి? వైశ్వానరాగ్ని. ఈ ముగ్గురు ఎంత పనులు చేస్తున్నారో చూడండి. ఒక ధాన్యం ఈ లోకంలో పుట్టాలి అని అంటే, ధాన్యం పెరగాలి అని అంటే సూర్యుడి శక్తి కావాలి, అంతేనా కాదా? వర్షాలు పడి మొత్తం పడితే కుళ్ళిపోతాయి. సూర్యుడు ఉండాలి. సూర్యుడు కాస్తేనే, చక్కగా ఎండ కాస్తేనే ధాన్యం వృద్ధి చెందుతుంది. కాబట్టి ధాన్య వృద్ధికి సూర్య అగ్ని కావాలి, అవునా? ఆ ధాన్యాన్ని దంచి బియ్యాన్ని ఏం చేస్తారు? అలా తినేస్తారా? ఉడకపెడతారు, అన్నంగా మారుస్తారు. దానికి ఏం కావాలి? ఏ అగ్ని కావాలి? విరాడగ్ని. బయట ఉన్నటువంటి కట్టెలో ఇంధనమో గ్యాస్ పెట్టి అగ్నిని సృష్టించి అన్నం ఉడికిస్తారు. అన్నం ఉడికిన తర్వాత అది తినేటప్పుడు ఏ అగ్ని కావాలి? ఆ అగ్ని పనికిరాదు, ఆ సూర్యుడు పనికిరాదు. ఎవరు కావాలి? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. ధాన్యం తయారవ్వాలంటే సూర్యుడు కావాలి.
ఆ ధాన్యం అన్నంగా మారాలంటే అగ్ని కావాలి, విరాడగ్ని. ఆ అన్నాన్ని హాయిగా తీసుకోవాలంటే వైశ్వానర అగ్ని కావాలి. ఇప్పుడు 3 అగ్నులు కావాలా లేదా? కానీ 3 అగ్నులు ఎవరు? అహం వైశ్వానరో భూత్వా. ఇంతకుముందు ఏమన్నారు? న తద్భాసయతే సూర్య న శశాంకో న పావక. అర్జున, ఆ సూర్యుణ్ణి నేనే, ఆ చంద్రుణ్ణి నేనే, పావకుణ్ణి అగ్నిని నేనే. ఇప్పుడేమంటున్నాడు? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం 3 అగ్నులు లేవయ్యా, 3 రూపాల్లో నేనే ఉన్నాను. కాబట్టి 3 మూర్తులు లేరు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 లేరు, ఒకడే పరమాత్మ 3 రూపాలతో మనకు కనిపిస్తున్నాడు, అంతే బస్. ఒక్కడే పరమాత్మ 3 రూపాలతో కనిపిస్తున్నాడు. సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగా, స్థితి చేసేటప్పుడు విష్ణువుగా, లయం చేసేటప్పుడు పరమశివుడుగా, అంతేగాని 3 లేరు అక్కడ. అందుకనే లలిత చాలా గొప్పగా చెప్తుంది, సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవిందరూపిణి సంహారిణి రుద్రరూప తిరోదానకరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్యపరాయణ భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్ ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞా రూప నిగమ పుణ్య ఫలప్రద శృతి సీమంత సింధూరి కృతపాదాబ్జధూళిక. ఎంత అద్భుతంగా చెప్పిందండి. కాబట్టి సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగా, స్థితి చేసేటప్పుడు విష్ణువుగా, ప్రళయం చేసేటప్పుడు పరమశివుడుగా. బాగా చూడండి, ఇంట్లో ఉంటే నానా అని పిలుస్తాను, అది ఆయన ఆఫీస్కి వెళ్ళారనుకోండి, బాగా చూడండి, నేను అక్కడికి వెళ్ళి మా నాన్నగారంటే తెలియకపోవచ్చు వాళ్ళకి, కొత్త, నన్ను ఇంతవరకు చూడలేదు, ఏవండి శివరావు గారు ఆఫీసర్ గారు ఉన్నారండి, మేనేజర్ గారు అని నేనే అడుగుతాను కొడుకుని. ఉన్నారు బాబు, మీరెవరంటే నేను వాళ్ళ అబ్బాయినండి. ఓ అలానా బాబు మీ నాన్నగారు, అప్పుడు చెప్తా అవునండి అని. అక్కడ ఆఫీసర్గా ఉండేదెవరు? మా నాన్నగారే. మేనేజర్ ఎవరు? మా నాన్నగారే. ఇంట్లోకి వస్తే నాన్న అని పిలిచేటప్పుడు ఉండేదెవరు? ఆయనే. ఒక్కడే అక్కడ ఇంట్లో ఉంటే నాన్న, అక్కడ ఆఫీసులో ఉంటే మేనేజర్. ఇద్దరు లేరు అక్కడ, మేనేజర్గా ఉన్నాడు, ఇంకొక ఆయన ఏమిపోలేదు, ఆయనే అలా ఉన్నాడు. అలాగనే ఒకడే పరమాత్మ సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగా, స్థితి చేసేటప్పుడు విష్ణువుగా, ప్రళయం చేసేటప్పుడు పరమశివుడిగా ఆయా ఉపాధులతో ఆయన చేస్తున్నాడు. అలాగని ఇక్కడ కూడా 3 అగ్నులు లేవు, ఒకడే పరమాత్మ నుంచి సౌర అగ్ని ఒకటి, విరాట్ అగ్ని ఒకటి, వైశ్వానర అగ్ని ఒకటి వస్తుంది. అందుకనే మనం బ్రతికున్నంత వరకు వైశ్వానర అగ్ని ఉంటుంది, 98.4 డిగ్రీలు అలా మెయింటైన్ చేస్తూ ఆ వేడిని నిలుపుతాడు. ప్రాణం పోయిందనుకోండి, అగ్ని విరాడగ్నిలో కలిసిపోతుంది. ప్రళయమైందనుకోండి, ఈ విరాడగ్ని సౌర అగ్నిలో కలిసిపోతుంది. ఆ సృష్టి పూర్తిగా లీనమైపోయిందనుకోండి, ఆ సూర్యుడు కూడా ఆరిపోతున్నాడు తనలోకి. ఒక్కడే పరమాత్మ. కాబట్టి ఇక్కడ ఆయన అంటాడనమాట, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణ అపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. అందుకనే భోజనం చేసేటప్పుడు భక్ష్యము నమిలి తింటాం, మెదుపుతూ తింటాం, పప్పు ఇత్యాది మెత్తని పదార్థాలతో. అలాగనే చోష్యం అంటే రసమో పులుసు అవిని కలుపుకున్నప్పుడు తింటాం. అలాగనే 4వది లేహ్యం, నంచుకు తింటాం. ఈ ఆవకాయ కానీ పచ్చళ్ళు కానీ ఇటువంటివి నంచుకు తింటాం అన్నమాట. టేస్టింగ్ అంటే ఈ వేలుతోటిలాగా నాలుక మీద నంచుకు తింటాం అన్నమాట. కాబట్టి ఇలాగా ఈ 4 రకాలే పదార్థాలు, భక్ష్య భోజ్య చోష్య లేహ్యం అనేటువంటి 4 రకాలు. పచామ్యన్నం చతుర్విధం. కాబట్టి మనం కూడా రోజు ఎన్ని రకాలు చేసుకోవాలి? ఒక కూర, ఒక పప్పు, ఒక పచ్చడి, ఒక పులుసు, అంతే బస్, లేచిపోవాలి. 4 రకాలు ఏంటి? భక్ష్య భోజ్య చోష్య లేహ్యం, అంతే బస్. బాగా కొరికి నమిలి తినేది అన్నం కూర, అలాగనే మెదిపుతూ తినేది ఒక పప్పు లాంటిది, ఏదన్నా జస్ట్ గ్రేవీ ఐటమ్ ఒకటి. లేహ్యం ఏదైనా ఒక పచ్చడి. పచ్చడి అంటే ఊరగాయ తినకూడదండి, ఒబేసిటీ వస్తుందంటారు. ఊరగాయలు మంచివి కావు, ఫెర్మెంటేషన్స్ వస్తాయి, మంచిది కాదు. అప్పటికప్పుడు రుబ్బుతారు కదా పచ్చడి, అది మంచిది. మరి ఒక్కళ్ళమే తినాలనుకోకూడదు. ఇప్పుడే నిజంగా ఆలోచించండి, ఆనందం ఎప్పుడు ఉంటుంది తెలుసా? మీరు వండుకొని భోజనానికి కూర్చోబోతున్నారనుకోండి, ఎవరో వచ్చారమ్మా బాగా ఆకలిగా ఉందమ్మా 2 రోజులైందమ్మా తిని అన్నాడు అనుకోండి. మీరు మీ కంచం ముందు లేచి ఒక ఆకులో పెట్టి, వాడికి అరుగులో పెట్టి భోజనం పెట్టి నీళ్లు పెట్టండి, వాడు తింటుంటాడు. చూడండి,
వాడు ఒక్కొక్క ముద్ద తింటే వాడికి ఆకలి తీరుతుందో లేదో నాకు తెలియదు, కానీ చూస్తూ ఉంటే మీకు మొత్తం ఆకలి తీరిపోతుంది. మీకు వచ్చే ఆనందం అంతా ఇంత కాదు. చూడండి, ఒక్కసారి కావాల్సింటే ఎప్పుడైనా ప్రయత్నం చేయండి. అందుకని అలా ఉండిపోక్కర్లేదు. మళ్ళీ నేను చాలాసార్లు ఈ ప్రయత్నాలు చేస్తుంటాను. ట్రైన్లో పాపం అడుక్కునేవాడు వస్తాడు, అప్పుడే ఏదో నాకు పెడతారు తినడానికి అని పిలుస్తాను. నీకు డబ్బు కావాలా భోజనం కావాలా? నువ్వు ఎందుకోసం అడుక్కున్నావు? ఆకలికి, అంతే కదా. నేను భోజనం పెడతాను, తినేసి హాయిగా చేతులు కడుక్కొని డబ్బులు ఎవరు ఇస్తారో వాళ్ళ దగ్గర అడుక్కో అంట. కూర్చుంటాడు, సరే బాబు అంటాడు. ఆ రోటీలు కానీ అన్నం కానీ అలా పెట్టి వాడికి ఆ కూర పెట్టి, ఆ పచ్చడి పెట్టి, అప్పడం పెట్టి, నాకు ఇచ్చినవన్నీ పెడితే వాడికి ఆ రోజు పెద్ద పండగ. మనకు రోజు అది ఉన్నా మనకు విరక్తి, అప్పడం పప్పు అంతే కూర పెట్టి. కానీ వాడికి ఆ రోజు పండగ. వాడు అలా కింద కూర్చొని నా ముందు తింటుంటే కడుపు నిండిపోయేది నాకు, ఆనందం. ఎందుకని? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. వైశ్వానరుడే కదండి, అందరిలో ఉన్నాడు, ఒకడే వైశ్వానరుడు. వాడికి కనుక మనం పెడితే అక్కడ నిండుతాడో లేదో, కానీ ఇక్కడ వైశ్వానరుడు వెంటనే అక్కడ ఉండేది వాడే కదా. వాడు తినేసి మనకు ఆకలి తీర్చేస్తుంటాడు, ఆ వైశ్వానరుడే. ఎందుకని? అంతటా ఉండేది వాడే కదా. సిద్ధాంతం అది, మనం దాని అనుభూతి పొందగలగాలి. కాబట్టి ఇక్కడ ఈ రకమైనటువంటి సిద్ధాంతాన్ని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ తను ఎక్కడ ఏ రకంగా ఇంకా ఏ ఏ కోణాల్లో ఈ ప్రకృతిలో మనకు కనిపిస్తున్నాడో చెప్తున్నారు. సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్త స్మృతి జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైః అహమేవ వేద్యః వేదాంతకృత్ వేద విదేవ చాహం. ఇక్కడ ఎంత క్లీన్ కాన్సెప్ట్ చూడండి. మీకు ఈ శ్లోకం చెప్తాను, చాలా అద్భుతమైన కోణంతో చెప్తాను. నాకు స్పృశించిన ఘట్టాలు మీ ముందు పెడతాను. సర్వస్య అంటే అందరి యొక్క, చ అహం అందరి యొక్క, నేను అనబడేది ఏదైతే ఉందో, అందరిలో ఏ నేను నేను అంటున్నానో, హృది సన్నివిష్ట లోపల తనకు దగ్గరగా నేను నేను అని ఎవడైతే అంటున్నాడో అదే నేను. సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్తః స్మృతి జ్ఞానమపోహనంచ. నా వల్లనే బుద్ధి చాలా గొప్పగా పనిచేస్తూ ఉంటుంది. బుద్ధిలో ప్రజ్ఞ ఉంటుంది, బుద్ధిలో ఆ తెలివి, బుద్ధిలో ఆ గుర్తు, ఆ జ్ఞాపక శక్తి, స్మృతి, అపోహనం మతిమరుపు కూడా, రెండు నా వల్లే జరుగుతుంది. అదేంటండి? నిజంగా బుద్ధిమంతులు మనమే అయితే, బుద్ధి మనదే అయితే, మనం చెప్పినట్లే వినేదైతే అన్నీ గుర్తుండాలిగా మీకు. ఒకవేళ అన్నీ గుర్తున్నాయనుకోండి, చచ్చిపోతాం మనం, బ్రతకలే. ఎందుకని? ఎప్పుడెప్పుడో చనిపోయిన వాళ్ళు, ఎప్పుడెప్పుడో నష్టమైపోయింది, ఎప్పుడెప్పుడో పోయింది, ఎప్పుడెప్పుడో నాశనమైంది, ఇవన్నీ అలా గుర్తుండిపోతే మనం ముందుకు వెళ్ళలేం. అవే పెట్టుకుని ఏడుస్తూ ఉంటాం. పోయిన వాటి గురించి, అయిపోయిన వాటి గురించి అలా మర్చిపోతున్నాం. కాబట్టే కొత్తగా బ్రతికే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అపోహనం కూడా ఒక వరం, మతిమరుపు కూడా ఒక వరం. సపోజ్ మన తాతలు ముత్తాతలు గత జన్మలు, అంతకుముందు జన్మలు అవన్నీ గుర్తుకొచ్చేసాయి అనుకోండి, పరిస్థితి ఏంటి? అప్పుడు ఏమంటుంటాం ఇంట్లో అందరం? రారా. అవన్నీ గుర్తుకొచ్చేస్తే ఏం చేస్తాం? అంతే, అందరం. వీడు కూర్చుంటాడు ఒక మూలన రారా అంటాడు, ఆవిడ కూర్చుంటుంది రారా అంటుంది. ఇక ఏమిటవుతుంది? రారా రారా, పోరా పోరా అనుకుంటూ ఏమవుతుంది? కాబట్టి మత్తః స్మృతి జ్ఞానం అపోహనంచ. అపోహనం, ఆ మతిమరుపు కూడా ఒక గొప్ప వరం అండి. కాబట్టి ఇక్కడ నా వల్లనే ఏ ఆత్మచైతన్యమైతే ఈ శరీరం అంతా వ్యాపించి నువ్వు తినే ప్రతి ఆహారాన్ని ఇంటేకుని లోపలికి తీసుకుని దాని శక్తిగా మారుస్తున్నాను. అంతేకాదు, నీ లోపల నేను నేను నేనని కదిలే ఆ చైతన్యమే, ఆత్మ చైతన్యమే నేను. ఆ నా శక్తి వల్లనే నీ బుద్ధి పని చేస్తుంది. ఈ బుద్ధి లోపల స్మృతి జ్ఞానం అపోహనంచ. ఒకసారి ఈ మతిమరుపు గురించి, తెలివితేటల గురించి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి పెద్ద లాయర్ గారు, ఆయన ఇంకెంత గొప్ప లాయర్ గారు అంటే సమయస్ఫూర్తి, వెంటనే మాట తిరగేసేస్తారు, టక్క 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 మార్చుకుంటూ వాదించేస్తాడు ఆయన ఈరోజు కోర్టుకు వెళ్ళాలి, వాదించాలి. ఒక పెద్ద కంపెనీలో యాజమాన్యానికి కార్మికులకి పెద్ద ఘర్షణ నడుస్తూ ఉంటుంది 6 నెలలుగా. ఇతనేంటి, కార్మికుల తరపున వాదించడానికి వెళుతున్నాడు. యాజమాన్యం వాళ్ళు చాలా బలంగా ఉంది వాళ్ళ వాదన, కార్మికుల తరపున వాదించాలి. ఈ కార్మికులందరూ కోర్టు బయట ఉన్నారనమాట.
ఈ హెడ్ అందరూ కూడా నిలబడున్నారు. ఈరోజు ఈయన వెళుతున్నారు, మనకేదో ఒక తీర్పు వస్తుందని. ఈయన వెళ్ళాడు కోర్టుకి. వెళ్ళిన తర్వాత తుక్కు రేక్ కొట్టేశాడు, వాదించాడు అనమాట. వాదించి అక్కడి నుంచి వచ్చి కూర్చోబోయాడు ఆయన సీట్లో. వెంటనే అసిస్టెంట్ ఉండి, సార్ మీరేం చేశారు సార్? ఏమైనా వాదించాను కదా అన్నాను. కరెక్టేనండి, మీరు కార్మికుల తరపున వాదించలేదు, యాజమాన్యం తరపున వాదించారు. అవునా? ఓకే మేలాడ్, నేను ఇప్పుడు చెప్పానే ఇది యాజమాన్యం వాళ్ళ యొక్క వాదన. ఇప్పుడు నేను నా కార్మికుల గురించి చెప్తానండి మొదలెట్టాను. వెంటనే చూడండి, మతిమరుపు వచ్చింది, కానీ దాన్ని వెంటనే వాడు హ్యాండిల్ చేసి కార్మికుల తరపున వాదించాడనమాట. ఇప్పుడు వీడు యాజమాన్యం గురించి ఏవేవి వాదించాడో అంత కూడా అవతల లాయర్ ప్రిపేర్ అవ్వలేదు. వాడు అనుకుంటే అబ్బో బ్రహ్మాండం అయిపోయింది, ఇంకా అయిపోయింది, వీడే పప్పులో కాలేశాడని. ఇప్పుడు వీడు దాన్ని వాదించిన తర్వాత ఇలా వాదిస్తారండి వాళ్ళు వాళ్ళ తరపున, కానీ అది కాదు. ఇప్పుడు నేను నా కార్మికుల తరపున వాదిస్తాను, నా క్లయింట్స్ వాళ్ళ యొక్క లోపాలు అని ఎత్తి చూపుకుంటూ దానికి వెంటనే బుద్ధిలో టకా 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 ఇందాక చెప్పిన వాటన్నిటికీ కౌంటర్ ఎన్కౌంటర్ చేసి ఆఖరికి కార్మికులకి కేసు గెలిచేలా చేశాడు. బయటకు వచ్చిన తర్వాత యాజమాన్యం అడిగారు, నువ్వేం చేసావయ్యా, నువ్వు ముందలా అనేసావు ఏంటనంటే మతిమరుపు, తర్వాత ఎందుకు ఇలా వాదించావు? తెలివి. కాబట్టి ఎవరిది? నాది కాదు, ఊపర్ హై. మత్త స్మృతి జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైః అహమేవ వేద్యః వేదాంతకృత్ వేద విదేవ చాహం. వేదైశ్చ సర్వైః అహమేవ వేద్యః వేదాంతకృత్ వేద విదేవ చాహం. ఇక్కడ చూడండి, ఆ పరమాత్మ ఏంటనంటే సకల వేదాల ద్వారా ప్రతిపాదింపబడేవాడు. అందుకనే వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మని కదా. వేదవేద్యుడు ఆ పరమాత్మ, సర్వత్ర నిండి నిబిడీకృతమైనటువంటి ఆ పరమాత్మ వేదం చేత తెలియబడేవాడు. వేదము అంటే ఏంటి తెలుసా అండి? అర్థం జ్ఞానము, తెలియబడేది. వేదము అంటే తెలియచెప్పేది అని అర్థం. దేని తెలియచెప్తుంది? ప్రపంచం గురించి తెలియచెప్తుంది. నాయనా, ఈ ప్రపంచం ఇలా తయారైంది, ఈ సృష్టి ఇలా పుట్టింది, నువ్వు ఇలా పుట్టావు, ఇలా జరిగింది, ఈ శరీరం అది ఇది అన్నీ చెప్తుంది. కానీ ఇంత చెప్పే వేదము చివరికి వెళ్ళేటప్పటికి వేదాంతంగా పరిగణిస్తుంది. ఆ వేదాంతము అనంటే వేదము ఏ ప్రపంచం గురించి చెబుతుందో వేదాంతము ఆ ప్రపంచం యొక్క సారం గురించి మాట్లాడుతుంది, పరమాత్మ గురించి. కాబట్టి వేదాంతకృత్ వేద విదేవ చాహం. ఈ వేదాంతాన్ని ఎవళ్ళైతే దర్శిస్తారో ఆ ఋషి స్వరూపమే నేను. ఆ ఋషుల ద్వారా ఈ ప్రపంచానికి వేదాంతాలని కూడా అందించాను నేను. వేదవేద్యుణ్ణి, వేదాంత తత్వ ప్రతిపాదనమైనటువంటి ఆ పరబ్రహ్మతత్వం నేనే. నన్ను ఎవడైతే గుర్తిస్తున్నాడో వాళ్ళ ద్వారా ఈ వేదాంతము బహిర్గతం చేస్తున్నా నేను. కాబట్టి ఇక్కడ నేనేదైనా మాట్లాడానంటే భాగవతంలో అందుకనే అంటాడు పోతన, పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట అంటాడు. కాబట్టి ఇక్కడ పలికేది ఎవరు? ఆ పరబ్రహ్మ, పరమాత్మ. జస్ట్ ఐఎమ్ ఏ మౌత్ పీస్. ఈ మైక్ ఎలాగైతే నా మాటను తీసుకొని మీకు చేరవేస్తుందో ఇది కూడా ఆయన మాటను తీసుకుని చేరవేస్తుంది, అంతే. ఇది ఎలా నాకు ఉపకరణమో ఇది వాడికి ఉపకరణం, అంతే. ఇదేం గొప్ప కాదు. అందుకని ప్రవచనాలు చెప్పి నేను కాబట్టి ఇంత చెప్పగలిగాను, ఇంకోళ్ళు ఎవరైనా చెప్పగలరా అన్నాడా, అయిపోయింది వాడి బతుకు, అంతటితో అయిపోయింది, నాశనం. ఆ అహం బయలుదేరిందా, పోయిందంతే. అసలు ఇందులో అహం లేదు. ఆ అహం వాడు అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. వాడి అహాన్ని నేను అద్దెకి తెచ్చుకొని నేను అంటున్నాను, అందుకని కొట్టి చల్లారుస్తున్నాడు వాడు. ఎప్పుడు అణగదొక్కాలో వాడికి తెలుసు. కాబట్టి ఇక్కడ పరమాత్మ అంటాడు సర్వస్య చాహం హృది సన్నివిష్ట. ఉపనిషత్ అంటుంది, ఇక్కడ ఒక గొప్ప కాన్సెప్ట్ చెప్తాను వినండి. అనేన జీవేన ఆత్మనా అనుప్రవిశ్య వ్యాకరవాణీతి. పరమాత్మ కూడా ప్రవేశం చేశాడు. మనందరం ఇళ్ళు కట్టుకుంటామా? కట్టుకొని స్థలం తీసుకుని దున్ని శంకుస్థాపన చేసి బేస్మెంట్ వేసి ప్లాన్ వేసి రూములు గదులు అన్నీ పెట్టుకుని గుమ్మాలన్నీ పెట్టి గృహప్రవేశం చేస్తాం. ఎప్పుడు గృహప్రవేశం చేస్తాం? కట్టిన తర్వాత గృహప్రవేశం చేస్తాం. ఇది మనం చేస్తాం. కానీ పరమాత్మ కూడా చేస్తా అండి ప్రవేశం. ఆయన గర్భప్రవేశం చేస్తాడు. తండ్రి నుంచి తల్లి గర్భంలోకి ప్రవేశం చేస్తాడు. అక్కడ ఏ ఇల్లు ఉండదు, ఈయన ప్రవేశమై ఇల్లు కట్టుకుంటాడు ఆయన, అంతే కదండి. జీవుడు లోపలికి వెళ్ళిన తర్వాత
వాడు గర్భప్రవేశమైన తర్వాత ఇల్లు కట్టుకున్నాడు. వాడికి ఇదిగో ఇల్లు, ఇది ఒళ్ళు, అది ఇల్లు, తేడా ఏం లేదు. అది డ్యామేజ్ వస్తే అందులో ప్లంబింగు, అందులో బాత్రూమ్ ఉంది, ఇందులో బాత్రూమ్ ఉంది, అందులో కిచెన్ ఉంది, ఇందులో కిచెన్ ఉంది, అందులో డైనింగ్ ఉంది, ఇందులో డైనింగ్ ఉంది, అందులో బెడ్రూమ్ ఉంది, ఇందులో బెడ్రూమ్ ఉంది, అందులో హాల్ ఉంది, ఇందులో హాల్ ఉంది, అక్కడ మీటింగు ఈటింగు, ఇక్కడ మీటింగు ఈటింగు, అన్నీ ఇక్కడ అంతా ఒకటే. అది ఇల్లు, ఇది ఒళ్ళు, అంతే బస్. కాకపోతే అక్కడ ఇల్లు కట్టుకొని మనం గృహప్రవేశం చేస్తాం, గృహ నిర్మాణం తర్వాత ప్రవేశం చేస్తాం. కానీ ఇక్కడ జీవుడు ముందే గర్భప్రవేశం చేసి తన ఇల్లు కట్టుకుంటాడు. వాడు అంత తేడా అది. అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య వ్యాకరవాణీతి. వాడు ప్రవేశించి ఇంత అద్భుతమైన దేహాన్ని తయారు చేసుకున్నాడు, లోపల బయటకు వస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ లోకంలో మనకు అనిపిస్తుంది, అయితే స్వామీజీ ఈ ప్రపంచంలో ఈ శరీరం అనేది ఒక పదార్థం పడిపోతుంది, కాకపోతే ఇక్కడ జీవుడు అనేవాడు ఒకడున్నాడు, పరమాత్మ ఒకడున్నాడు అన్నమాట. ఇద్దరు ఉన్నారా? ఇద్దరు ఉంటే పెద్ద దోషం. ఎప్పటికీ వాళ్ళిద్దరు అలానే ఉంటారు. వీడు రారా అంటాడు, వాడు ఔరా ఔరా అంటాడు, అంతే. దేనికి పనికిరాదు ఆ తర్వాత. కాబట్టి ఇద్దరు లేరు, ఇద్దరు ఉన్నట్టుగా మనకు భ్రమ. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే.